ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ ఉద్యమ విజయానికి ప్రజా భాగస్వామ్యమే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం వైకేఎం కాలనీ దరి వన్ స్టేట్ వన్ క్లీన్ మిషన్ అనే నినాదంతో ఘనంగా ప్రారంభమైంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుద్ధ ఉద్యమాన్ని పార్వతీపురంలో మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని, పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మే 23 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగనుందన్నారు. ఈ వారం ప్రత్యేకంగా విజిబుల్ క్లీనినెస్, కంటికి కనిపించే పరిశుభ్రత అనే థీమ్తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను, వార్డుల ఎంట్రన్స్ పాయింట్ల వద్ద ఉండే వ్యర్థాలను పూర్తిగా తొలగించి అక్కడ మళ్లీ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పట్టణాల్లోని రెడ్ స్పాట్స్, గోడలపై పాన్ మరకలు వంటివి, ఎల్లో స్పాట్స్, బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు అక్కడ మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. कैप्टन